పశ్చిమ బెంగాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ముర్షిదాబాద్ జిల్లాలో ఒక పాఠశాల వ్యాన్ ను ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది. కర్ణ సువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. స్థానిక సమాచారం ప్రకారం నింతిత కటవ మార్గంలో వెళ్తున్న ప్యాసింజర్ రైలు కర్ణ సువర్ణ గేట్ దగ్గరికి వచ్చేసరికి ట్రాక్ తెరిచే ఉంది. అదే సమయంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వేగంగా దూసుకువచ్చిన రైలు వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు స్కూల్ వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఘటనా స్థలానికి సంబంధించిన భీతావహ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రులకి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రైల్వే అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు ఆదేశించారు. గేట్ కీపర్ల నిర్లక్ష్యం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.